కావలి ముసునూరు టోల్ ప్లాజా సమీపంలో సంభవించిన ఘోర రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన వారి కుటుంబాలకు ప్రభుత్వం ఒక్కొక్కరికి 25 లక్షల ఎక్స్గ్రేషియా ప్రకటించి క్షతగాత్రులకు పూర్తి మెడికల్ ఖర్చులు భరించాలని కావలి నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ కావ్య కృష్ణారెడ్డి డిమాండ్ చేశారు. ప్రమాదంలో గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రుల్ని ఆయన పరామర్శించారు. ప్రమాదంలో 7గురు మృతి చెందడం బాధించిందని కావ్య కృష్ణారెడ్డి అన్నారు. ఇనప లోడుతో పోతున్నటువంటి లారీ డ్రైవర్లు నిద్ర మత్తులో బర్రీలో లారీలు తగిలియటం, దాన్ని తప్పించే మార్గంలో ఇనప లోడు ఉన్నటువంటి వ్యక్తి డివైడర్ను దాటుకుని యువతల వైపు వచ్చి బస్సులను కొట్టడం జరిగింది. ఈ సందర్భంలో 7 మంది మరణించారు. వారి కుటుంబాలందరికీ కూడా మా కావలి నియోజకవర్గ ప్రజల తరఫున ప్రగాఢమైనటువంటి సానుభూతిని తెలియజేస్తున్నాం. ఎంతో దురదృష్టకరమైన సంఘటన ఈరోజు. మిగిలిన దాదాపు బస్సులో 35 మంది ప్రయాణికులు నివసిస్తున్నారు. 7 మంది చనిపోయారంటే ఎంతటి ప్రమాదకరమైనటువంటి యాక్సిడెంట్ మనందరికీ కూడా అర్థమవుతుంది. ఎవరైతే ఏ డిపార్ట్మెంట్ ఉన్నారో ఆ డిపార్ట్మెంట్ పరంగా అందరూ కూడా చేసి వీలంత వరకు మనుషుల ప్రాణాలను కాపాడడానికి ప్రయత్నం చేశారు. ఈరోజు మిగతా వాళ్ళందరినీ కూడా బతికించే దాంట్లో వారు నిరంతరం కృషి చేస్తున్నందుకు మా కావలి ఏరియా హాస్పిటల్ డాక్టర్స్ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈ సందర్భంగా మేము పోయినటువంటి ప్రాణాలు తీసుకురాలేకపోయినా ఆ కుటుంబానికి అండగా ఉండాలి. ఆ కుటుంబానికి ఎంతో కొంత ప్రభుత్వం సహాయం చేయాలి.